పుట్టిన దేశం కోసం కాకుండా మరో దేశానికి క్రికెట్ ఆడిన ఆటగాళ్ల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ కూడా ఒకటి. క్రికెట్ ఆడే ఆటగాళ్లను వారి దేశాభిమానులు దేవుళ్లా అభిమానిస్తారు. అయితే కొంతమంది క్రికెటర్లు తాము పుట్టిన దేశానికి కాకుండా మరో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచ క్రికెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. కాబట్టి ఈ వీడియోలో పుట్టిన దేశం కోసం కాకుండా వేరే దేశానికి ఆడుతూ ప్రపంచ క్రికెట్లో ఎదిగిన టాప్ 10 క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం. వీరితో పాటు ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ వీడియోలో మనం కేవలం 10 మంది గురించి మాత్రమే తెలుసుకుందాం. నెంబర్ 10 అజాజ్ పటేల్. ప్రస్తుతం న్యూజిలాండ్ తరపున ఆడుతున్న ఈ స్పిన్ బౌలర్ అక్టోబర్ 21, 1988న భారతదేశంలోని ముంబై నగరంలో జన్మించాడు. అయితే తన చిన్న వయసులోనే తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్కు వలస వెళ్లిన అజాజ్ పటేల్ అక్కడే పెరిగి తన క్రికెట్ కెరియర్ను ప్రారంభించాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మొదట అజాజ్ పటేల్ ఫాస్ట్ బౌలర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తన దృష్టిని స్పిన్ బౌలింగ్ వైపుకు మళ్లించి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్గా మారాడు. ఆ నిర్ణయమే అతని కెరియర్ను పూర్తిగా మార్చేసింది. ఇక 2018లో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూట్ చేసిన అజాజ్ పటేల్ 2021లో భారత్పై జరిగిన టెస్ట్ మ్యాచ్లో చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసి ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనతను అందుకున్నాడు. అతని కంటే ముందు జిమ్ లేకర్ అండ్ అనిల్ కుంబ్లే మాత్రమే ఈ ఘనత సాధించగా అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. అంతేకాదు తాను పుట్టిన ముంబైలోనే 10 వికెట్లు తీసి ఈ రికార్డును మరింత స్పెషల్గా మార్చుకున్నాడు. నెంబర్ 9 ఇమాద్ వసీం. పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ డిసెంబర్ 18, 1988న వేల్స్లోని స్వాన్సీ అనే నగరంలో జన్మించాడు. ఆ సమయంలో అతని తండ్రి అక్కడ ఇంజనీర్గా పనిచేస్తుండేవాడు. అయితే ఇమాద్ వసీం పుట్టిన కొన్ని సంవత్సరాలకే అతని కుటుంబం తిరిగి పాకిస్తాన్కు వెళ్ళింది. దీంతో అక్కడే పెరిగి క్రికెట్ నేర్చుకున్న వసీం డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేసి పాకిస్తాన్ జట్టులో చోటు సంపాదించాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్తో పాటు బ్యాటింగ్ కూడా చేసే ఇమాద్ వసీం లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో పాకిస్తాన్కి ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విధంగా వేల్స్లో జన్మించిన ఇమాద్ వసీం తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ను మాత్రం పాకిస్తాన్ తరపున కొనసాగించాడు. నెంబర్ 8 క్రిస్ జోర్డాన్. ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడుతున్న ఈ ఫాస్ట్ బౌలర్ అక్టోబర్ 4, 1988న వెస్టిండీస్లోని బార్బడోస్లో జన్మించాడు. ఇక తన చిన్నతనం మొత్తం అక్కడే గడిపిన జోర్డాన్ తన స్కూల్ విద్యను కూడా బార్బడోస్లోనే పూర్తి చేశాడు. అయితే అతని తాతయ్య, అమ్మమ్మలు ఇంగ్లాండ్ సిటిజన్స్ కావటంతో చదువు పూర్తయ్యాక ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు. అనంతరం ఇంగ్లాండ్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ తన టాలెంట్ని నిరూపించుకొని ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇక అద్భుతమైన డెత్ బౌలింగ్, ఖచ్చితమైన యార్కర్స్, అలాగే అద్భుతమైన ఫీల్డింగ్తో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ జోర్డాన్ ముఖ్యంగా టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్కు ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. ముఖ్యంగా 2022 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్గా నిలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 7 ఇషోది. న్యూజిలాండ్ జట్టులో కీలకమైన లెగ్ స్పిన్నర్గా ఉన్న సోది అక్టోబర్ 31, 1992న భారతదేశంలోని లుధియానాలో జన్మించాడు. అయితే అతనికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజిలాండ్లోని సౌత్ ఆక్లాండ్కు వలస వెళ్ళింది. ఇక అక్కడే పెరిగిన సోది న్యూజిలాండ్లోని క్రికెట్ నేర్చుకొని డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇక అద్భుతమైన లెగ్ స్పిన్ బౌలింగ్తో న్యూజిలాండ్ జట్టులో కీలక బౌలర్గా మారిన ఇస్సోది ముఖ్యంగా టీ20 క్రికెట్లో ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు విజయాలు అందించాడు. ఒత్తిడి పరిస్థితుల్లో వికెట్లు తీయడంలో అతను ఎంతో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు భారత్తో మ్యాచ్లు జరిగినప్పుడు కూడా మంచి ప్రదర్శనలు చేస్తూ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం కూడా న్యూజిలాండ్ స్పిన్ విభాగంలో అత్యంత ఎక్స్పీరియన్స్ బౌలర్లలో ఒకటిగా కొనసాగుతున్నాడు. నెంబర్ 6 సికందర్ రాజా. ప్రస్తుతం జింబాబ్వే తరపున స్టార్ ఆల్రౌండర్గా కొనసాగుతున్న సికందర్ రాజా ఏప్రిల్ 24, 1986న పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించాడు. రాజా తన చిన్ననాటి నుంచి యంగ్ ఏజ్ వరకు పాకిస్తాన్లోనే నివసించాడు. అయితే ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి జింబాబ్వేకు వలస వెళ్లిన రాజా అక్కడే తన చదువుతో పాటు క్రికెట్పై దృష్టి పెట్టి డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్గా, ఆఫ్ స్పిన్ బౌలర్గా జట్టుకు విలువైన సేవలు అందిస్తున్న రాజా కొద్ది కాలంలోనే జింబాబ్వే జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా మారాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఎన్నో మ్యాచ్ల్లో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ముఖ్యంగా టీ20 అండ్ వన్డే ఫార్మాట్లలో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన రాజా జింబాబ్వే జట్టుకు వెన్నెముకలా కొనసాగుతున్నాడు. నెంబర్ 5 ఉస్మాన్ ఖవాజా.
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కీలకమైన లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్గా ఆడిన ఉస్మాన్ ఖవాజా డిసెంబర్ 18, 1986న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జన్మించాడు. అయితే అతనికి 5 సంవత్సరాల వయసున్నప్పుడు అతని కుటుంబం పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్కు వలస వెళ్ళింది. ఇక అక్కడే పెరిగిన ఖవాజా ఆస్ట్రేలియాలోనే తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించాడు. దీంతో పాకిస్తాన్లో జన్మించి ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి ఆటగాడిగా ఉస్మాన్ ఖవాజా చరిత్ర సృష్టించాడు. తన క్లాసికల్ బ్యాటింగ్ స్టైల్, అద్భుతమైన టెక్నిక్, సహనంతో కూడిన ఇన్నింగ్స్లతో ఖవాజా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో అత్యంత నమ్మకమైన బ్యాట్స్మెన్గా ఎదిగాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఖవాజా ఆస్ట్రేలియాకి తన వంతు సహాయం చేశాడు. నెంబర్ 4 జేసన్ రాయ్. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో పోటీ ఎక్కువ కావడంతో తన స్థానాన్ని కోల్పోయిన ఈ స్టార్ ఓపెనర్ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించాడు. జేసన్ రాయ్ జూలై 21, 1990న దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జన్మించాడు. అయితే అతనికి 10 సంవత్సరాల వయసున్నప్పుడు తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్కు వలస వెళ్లిన రాయ్ అక్కడే పెరిగి ఇంగ్లాండ్లోనే తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన రాయ్ 2014లో ఇంగ్లాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. అప్పటి నుంచి తన దూకుడైన బ్యాటింగ్, భయపడని ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఓడిఐ క్రికెట్లో ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్ 2019 ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. అతని అగ్రెసివ్ స్టార్ట్స్ ఇంగ్లాండ్ జట్టుకు ఎన్నో భారీ స్కోర్లు అందించాయి. నెంబర్ 3 కాలిన్ మున్రో. న్యూజిలాండ్కి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్మెన్లలో ఒకడు. కాలిన్ మున్రో మార్చి 11, 1987న దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జన్మించాడు. అక్కడే తన చిన్ననాటి జీవితం గడిపి స్కూల్ విద్యను కూడా పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్లోని అక్లాండ్కు వలస వెళ్లిన మున్రో అక్కడే న్యూజిలాండ్ అండర్-19 జట్టు తరపున క్రికెట్ ఆడుతూ తన ప్రతిభను చాటుకున్నాడు. దాంతో 2012లో న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించిన మున్రో తన దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఫియర్లెస్ బ్యాటింగ్తో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించాడు. నెంబర్ 2 జోఫ్రా ఆర్చర్. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ఫాస్ట్ బౌలర్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన జోఫ్రా ఆర్చర్ ఏప్రిల్ 1, 1995న వెస్టిండీస్లోని బార్బడోస్లో జన్మించాడు. తన చిన్నతనం మొత్తం బార్బడోస్లోనే గడిపిన ఆర్చర్ వెస్టిండీస్ అండర్-19 స్థాయి వరకు అక్కడే ఆడాడు. అయితే 2015లో తన తండ్రి సహాయంతో ఇంగ్లాండ్కు వెళ్లి అక్కడే కౌంటీ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఆడాలంటే కనీసం 7 సంవత్సరాలు ఇంగ్లాండ్లో నివసించాలి. కానీ ఆర్చర్ని 2019 వరల్డ్ కప్ ఆడించడానికి ఆ నిబంధనలను 3 సంవత్సరాలకు మార్చారు. దీంతో ఆర్చర్కు ఇంగ్లాండ్ తరపున ఆడే అవకాశం లభించింది. ఇక 2019లో ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి డెబ్యూట్ చేసిన ఆర్చర్ అదే ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో సూపర్ ఓవర్ వేసి ఇంగ్లాండ్కు తొలి ఓడిఐ వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన 150+ పేస్, ఖచ్చితమైన యార్కర్స్, అదిరిపోయే బౌన్సర్స్తో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్స్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. నెంబర్ 1 బెన్ స్టోక్స్. 2019 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ను తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన బెన్ స్టోక్స్ ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ ఆల్రౌండర్స్లో ఒకటిగా ఉన్నాడు. అయితే బెన్ స్టోక్స్ జూన్ 4, 1991న న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో జన్మించాడు. అతనికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్కు వలస వెళ్లిన స్టోక్స్ ఇక అక్కడే పెరిగి తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. స్టోక్స్ తండ్రి ప్రముఖ రగ్బీ ప్లేయర్ మరియు కోచ్ కావడంతో మొదట అతను కూడా రగ్బీ వైపు ఆసక్తి చూపించాడు. కానీ తర్వాత క్రికెట్ను తన కెరియర్గా ఎంచుకొని ఇంగ్లాండ్లో డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇక 2019 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో తన పుట్టిన దేశమైన న్యూజిలాండ్ పైనే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ను తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ జట్టుకు విజయాలు అందించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన స్టోక్స్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 10 మంది క్రికెటర్లు తాము పుట్టిన దేశానికి కాకుండా మరో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచ క్రికెట్లో గొప్ప గుర్తింపు సంపాదించిన ఆటగాళ్లు. వీరితో పాటు ఇంకా చాలామంది ఆటగాళ్ళు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా పార్ట్ 2 తీసుకొస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన క్రికెట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.